వరద బాధితుల్లో నేను ఒకడిని. మాది సింగినగరం అమ్మ, అజిత్ సింగినగరం, రామానగర్ కాలనీ. 235 అండి సచివాలయం నెంబరు. వెహికల్కి రాలేదండి. వెహికల్ బాగా సీజ్ అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. దానికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్నాను. 30 డేస్ అవుతుంది, ఇంకా మనకి అమౌంట్ రాలేదు. సచివాలయం బ్యాంక్ వెళ్ళి డీటెయిల్స్ చెక్ చేసుకోమన్నారు. బ్యాంక్ వెళ్ళి డీటెయిల్స్ చెక్ చేసుకున్నా కానీ వాళ్ళు యాడ్ అయిందని చెప్పారు. ఆ అమౌంట్ చూడమని చెప్పి మనవి చేసుకుంటున్నానండి. అదొకటనే. ఏమన్నారండి? కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమంటున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారా? బయలుదేరుతున్నా కానీ మొన్న వచ్చి ఒకసారి అప్లికేషన్ ఇచ్చాను. ఆ అప్లికేషన్ రెస్పాన్స్ లేదు. ఒకటో అప్పటి నుంచి ఈ రోజు వరకు పడతాయి అన్నారు కానీ అసలు ఏమీ రావట్లేదు. ప్రతిరోజు నేను బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు వర్క్ లేక 30 రోజుల నుంచి నేను ఇంటికాడ ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఈ వర్క్ తప్ప నాకు వేరే ఏమీ లేదండి. ఏం చేసుకోలేకపోతున్నాను. ఇల్లు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయిందండి. పెడతాయండి గాల్లో మేళలాగా చుక్కలు చూపిస్తున్నారు కానీ సరైనటువంటి విధి విధానాలు కరెక్ట్గా చేసే విధానం కానీ లేదండి. సచివాలయం వెళ్ళమంటేనే సచివాలయంలో కూడా గసురుకుండా చెక్ చేయమంటే చెక్ చేయట్లేదు వాళ్ళు కూడా. కాబట్టి దయవుంచి మీడియా వారు ఈ చంద్రబాబు గారిని కానీ, తర్వాత మిగతా ఎంఆర్ఓ గారిని కానీ, లేదా కార్పొరేటర్ కానీ విన్నవించుకునేది అంటే మేము బాధితులం, మాకు టైంకి వేయగలరని మేము కోరుకుంటున్నాం. వేస్తే మీరు అందరికీ మా వాళ్ళందరూ మేలు చేసిన వాళ్ళు అవుతారు. రేపు మీ ప్రభుత్వం వస్తుందని మేము గ్యారంటీ చెప్పగలుగుతాం. ఇది కానీ చేయకపోతే మీ ప్రభుత్వం రాదని నేను కూడా గ్యారంటీ చెప్తున్నాను.